కానీ రా డేటా కానీ మెసేజ్ కానీ ఏదైతే ఉందనుకుంటామో దాని యొక్క స్ట్రక్చర్ యొక్క ఫార్మేట్ సింటాక్స్లో. ఓకే, నెక్స్ట్ సెమాంటిక్స్ అంటే ఏంటంటే సపోజ్ మనం ఏదైతే డేటాను కానీ మనం ఈ మెసేజ్ కానీ పంపిస్తున్నామో దాన్ని బైట్స్ తీసుకుంటుందని చెప్పుకుంటున్నాం కదా. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా సెమాంటిక్స్లో ఉంటుంది. నెక్స్ట్ టైమింగ్, ఒక మెసేజ్ సెండర్ నుంచి రిసీవర్కి ఎంత టైంలో వెళ్ళొచ్చు, ఎంత టైం అయిన తర్వాత టైం అవుట్ అవ్వచ్చు, రెస్పాన్స్ టైం ఎంత ఉండొచ్చు, ఓకే, రిక్వెస్ట్ టైం ఎంత ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ప్రోటోకాల్ కీ ఎలిమెంట్స్. ఓకే, సెమాంటిక్స్ ఒకటి, సింటాక్స్ ఒకటి, టైమింగ్ ఒకటి. సో నెట్వర్క్ ప్రోటోకాల్ అంటే ఏంటి? సపోజ్ మన నెట్వర్క్ ఆర్గనైజేషన్లో ఒక సిస్టమ్స్ ఉన్నాయి, వాటి మధ్యన ఇన్ఫర్మేషన్ రొటేట్ అవుతుంది, లేదంటే వాటి మధ్యన ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే రిసీవర్కి మధ్య ఇన్ఫర్మేషన్ పాసింగ్ కానీ ఇలాంటి ఏదన్నా ఒక నెట్వర్క్లో ఉన్న సిస్టమ్స్ అన్నిటికి తీసుకుంటే కనుక వాటి ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి? ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ ఏమని చెప్పుకున్నాం? మెసేజ్ ఎన్కోడింగ్. నెక్స్ట్ మెసేజ్ ఫార్మేటింగ్ అండ్ క్యాప్సులేషన్. నెక్స్ట్ మెసేజ్ సైజ్, మెసేజ్ టైమింగ్, ఓకే, మెసేజ్ డెలివరీ ఆప్షన్స్. ఓకే, సో మెసేజ్ డెలివరీ ఆప్షన్స్ గుర్తున్నాయా? ఓకేనా, 3 టైప్ ఆఫ్ మెసేజ్ డెలివరీ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి గుర్తున్నా చాలు. ఓకే, సర్లే మొదలండి. ఓకే, మెసేజ్ ఎన్కోడింగ్ అంటే స్టార్టింగ్ మెసేజ్ ఎన్కోడింగ్. అందుకే నేను ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. మెసేజ్ ఎన్కోడింగ్ అంటే మెసేజ్ స్టార్టింగ్ అంటే సోర్స్ నుంచి ఎక్కడ స్టార్ట్ అయ్యిందో, ఎక్కడ ఎన్కోడ్ అయ్యింది, ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత డెస్టినేషన్కి వెళ్ళే ముందు ఎక్కడ ఎన్కోడ్ అవుతుంది. ఓకే, ఎందుకంటే సపోజ్ ఒక మెసేజ్ మనం పాస్ చేసాం. ఓకే, అది మెషిన్ తీసుకున్న తర్వాత బైట్స్లో తీసుకుంటుందో దాని ఇష్టం, ఎలా తీసుకున్న మెషిన్ని డేటాని ఎన్క్రిప్ట్ చేసుకుంటుందో ఏం చేసుకుంటుందో చేసుకుని మళ్ళీ రిసీవర్కి వెళ్ళే టైంకి మళ్ళీ అదంతా కూడా డీకోడ్ అయిపోవాలి. ఎన్కోడ్ అయింది, డీకోడ్ అయింది, ఎన్కోడ్ అయిపోవాలి. లేదు అనుకుంటే రిసీవర్కి అర్థం కాదు కదా. సో ఈ ప్రాసెస్ అంతటిని కూడా మెసేజ్ ఎన్కోడింగ్లో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇంకొక ఎలిమెంట్ ఏంటంటే ఫార్మాటింగ్ అండ్ ఎన్క్యాప్సులేషన్. ఓకే, ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ ఉంటుంది అన్నమాట. ఇది పూర్తిగా రిసీవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఈ మెసేజ్ ఫార్మాటింగ్ అండ్ ఎన్క్యాప్సులేషన్. నెక్స్ట్ మెసేజ్ సైజ్. సపోజ్ ఒక పెద్ద మెసేజ్ ఏదైనా ఉందనుకోండి, దాన్ని స్ప్లిట్ చేసుకుని పంపించుకునే పద్ధతి. ఓకే, మన చూసిన ఎగ్జాంపుల్ కూడా మనం ఏం చెప్పుకున్నాం, ఏదైనా ఒక పెద్ద మెసేజ్ కానీ ఏదైనా ఒక పెద్ద ఎవరి గురించి మాట్లాడడం కానీ, లేకపోతే సపోజ్ ఏదైనా ఒక అచీవ్మెంట్ గురించి మాట్లాడడం, లేకపోతే మొత్తం నీ లైఫ్ ఒకవేళ నువ్వు సాధించిన గోల్స్ అది ఏదైనా మాట్లాడమంటే ఒక ముక్కలో చెప్పలేము. మనం ఏమని మనం బ్రేక్ చేసుకుని క్యాన్సర్స్ లేకపోతే ఇక్కడకు బ్రేక్ పాయింట్ పెట్టుకుని, లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడికి బ్రేక్ పాయింట్ పెట్టుకుని మనం మెసేజ్ ఎలాగైతే మన గురించి మనం ఎక్స్పోజ్ చేసుకుంటాము. ఓకే, అంటే మన కాన్సెప్ట్ కాదు, దీని గురించి నేను చెప్పేదాన్ని ఒక పెద్దగా ఒక 4 పేజీలు 5 పేజీలు ఏదైనా చెప్పేటప్పుడు మనం ఎలా స్విచ్ చెప్పుకుంటాం. మెసేజ్ కూడా పంపించుకునేటప్పుడు సైజ్ అన్నది కొంచెం ఎక్కువగా ఉంటే అది కూడా మెసేజ్ని స్విచ్ చేసుకుని పంపించుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే, సో మనకి చాప్టర్ అంతా కూడా మెసేజ్ లోపల ఏం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ యూనిట్లో మనం ఏం చెప్పుకున్నాం, కనెక్ట్ చేస్తాం, మెసేజ్ ఎలా పాస్ అవుతుంది, ఓకే అని చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం చెప్పగా మెసేజ్ ఎలా పాస్ అవుతుంది, బయట ఫాస్ట్గా అంటే మెర్జ్ అవుతుంది, మళ్ళీ అక్కడ అవుతుంది, మళ్ళీ అక్కడ డీకోడ్ అవుతుంది. ఓకే, సో ఇంత మనం ఈ చాప్టర్లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ మెసేజ్ సైజ్ అయితే మెసేజ్ టైమింగ్. అంటే మీకు అలాగే చెప్పాను కదా, మెసేజ్ టైం అవుట్లు కానీ ఆ కంట్రోల్ ఫ్లో అన్నది రిసీవర్కి మధ్యలో ఉండాలన్నమాట. ఓకే, కంట్రోల్ ఫ్లో అన్నది ఎందుకంటే ఎప్పుడు కూడా రిసీవర్స్లో ఓన్లీ సెంటర్ ఫాస్ట్గా ఉన్నా, లేదంటే సెంటర్ ఫాస్ట్ రిసీవర్స్లో ఉన్నా డేటా అనేది మిస్ అయిపోతుంది, ప్రాపర్గా అవుట్పుట్ అనేది రాదు. సో దీనికోసం మనకి మెసేజ్ టైమింగ్ అనేది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇది నిజమా, మెసేజ్ డెలివరీ ఆప్షన్స్. అందుకే నెక్స్ట్ ఏంటని అడిగాను. అమ్మా వినబడుతున్న వాయిస్? ఏదైనా బ్రేక్ ఉందా, ఏదైనా స్లోగా ఉందా చెప్పండి ఒకసారి మరి. వినిపిస్తుంది సార్. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మెసేజ్ డెలివరీ ఆప్షన్స్. మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయని చెప్తుంది. ఏమేంటది? యూనికాస్ట్, మల్టీకాస్ట్, బ్రాడ్కాస్ట్. యూనికాస్ట్ అంటే ఒకే సర్వర్ నుంచి లేకపోతే ఒకే క్లయింట్
మల్టిపుల్ సర్వర్స్ ఉన్నా ఒకే సర్వర్తో ఇంటరాక్ట్ అవ్వడం. ఓకేనా, 1 to 1. అక్కడ ఇంకా ఛాన్సెస్ ఉన్నా 1 to 1 ఇలాంటి అన్నింటి కూడా మనం యూనికాస్ట్ అంటాం. ఓకే, మల్టీకాస్ట్ వచ్చేటప్పటికి యూనికాస్ట్ అంటే ఇది, మల్టీకాస్ట్ వచ్చేటప్పటికి సెవరల్ సర్వర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం. దీన్ని మనం ఏమంటాం, మల్టీకాస్ట్. సో బ్రాడ్కాస్ట్, నెక్స్ట్ డెలివరీ అంటే బ్రాడ్కాస్ట్ అంటే ఒక మెసేజ్ అలా డెలివరీ అవుతుంది. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి, సో అందులో మనం 3 ఆప్షన్స్ అని చెప్పుకుంటున్నాం. ఒకటి యూనికాస్ట్, మల్టీకాస్ట్, బ్రాడ్కాస్ట్. యూనికాస్ట్ అంటే 1 to 1 అని సర్వర్ నుంచి ఒకే సర్వర్కి ఇంటరాక్ట్ అవ్వడం, ఒక క్లయింట్ నుంచి. వేరే సర్వర్స్ ఉన్నాయి ఇంకా. సో మల్టీకాస్ట్ అనేది అలా సెవరల్ సర్వర్స్ తోటి అంటే సర్వర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం. సో నెక్స్ట్ బ్రాడ్కాస్ట్ వచ్చేటప్పటికి ఎన్నైతే సర్వర్స్ ఉంటాయో అన్ని అవైలబిలిటీ సర్వర్స్ అన్నిటి నుంచి కనెక్ట్. సో ఇవి మనకి డెలివరీ ఆప్షన్స్, ఈ 3. ఓకే, సో మెసేజ్ డెలివరీ ఆప్షన్స్ ఐపీ సర్వర్స్ నుంచి. ఓకే, 1 to 1 యూనికాస్ట్ అంటున్నాం, 1 to all బ్రాడ్కాస్ట్ అంటున్నాం, 1 to several మల్టీకాస్ట్ అంటున్నాం. ఓకే, మనకి ఈ ఐపీ మల్టీకాస్ట్ అని చెప్పి ఇదే యూనిట్లో లాస్ట్ టాపిక్ ఉంటుంది. సో ఈ ఐపీ మనకి మల్టీకాస్ట్ దేనికి సపోర్ట్ చేస్తుంది అంటే ఎనీ టు మెనీ సర్వీసెస్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది, దానికి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అంటే ఏం లేదు, ఒక 10 సిస్టమ్లో నెట్వర్క్లు ఏదైతే ఉన్నాయో ఆ సిస్టమ్స్కి మాత్రమే మల్టీకాస్టింగ్ ఐపీ కాస్టింగ్ అనేది సూటబుల్ అవుతుంది. ఓకే, సో ఈ చాప్టర్ అంతా దాని చుట్టూ తిరుగుతుంది ఐపీ మల్టీకాస్టింగ్. ఓకే, మనకి ఉన్న మెసేజ్ ఆప్షన్స్ ఇవి, ఆ 3 రకాలు ఏంటి అనుకుంటే ఒకటి యూనికాస్ట్, బ్రాడ్కాస్ట్, మల్టీకాస్ట్. సో నెక్స్ట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ మనకి ఇంటర్నెట్ ప్రోటోకాల్ నుంచి మాట్లాడుకున్నది. ఒకటి ఇంటర్నెట్ ప్రోటోకాల్లో మెయిన్గా మనకి 2 పార్ట్స్ ఉంటాయి, హెడర్, డేటా. ఓకే, సో మీకు ఇదివరకు చెప్పినప్పుడు హెడర్ డేటా అనేటప్పటికి ఏంటంటే సపోజ్ మనకి హడూప్లో మీకు చూసుకున్నట్టయితే ఒక డేటా ఏదైనా తీసుకున్నాం అనుకోండి, సపోజ్ మాస్టర్ స్లేవ్ నోట్స్ అని ఉంటాయి. ఐడియా లేదు, కాన్సెప్ట్ తెలిసింది ఏం. ఇప్పుడు సపోజ్ మనకి డేటా అన్నదనుకోండి, హెడర్ అంటే డేటా ఎక్కడెక్కడ ఏది ఉన్నదా ఒకటి ఇండెక్స్ పేజ్ అంటే. సో మనకి ఈ డేటాగ్రామ్ అన్నది డివైడ్ ఇంటూ 2 టైప్స్, ఒకటి హెడర్ ఒకటి, ఇంకొకటి డేటా ఒకటి. ఓకే, సో ఈ డేటాగ్రామ్స్ ఏంటి మనకి అంటే 2 ఉన్నాయి మనకి, యూడిపి, టీసీపీ. ఓకే, యూడిపి, టీసీపీ. సో ఆ యూడిపి, టీసీపీ మధ్యన ఏం జరుగుతుంది అంటే యూడిపి వేరు, టీసీపీ వేరు. ఓకే, ఆ టీసీపీ అంటే ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ అనుకోండి. అందులో ఏం జరుగుతుంది, ఒక మెసేజ్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది, అంతే కదా. సపోజ్ ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి మెసేజ్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. సో మనకి ఉన్న దాంట్లో ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుంది అనుకుంటున్నాం. యూనికాస్ట్ ఒకటి, మల్టీకాస్ట్ ఒకటి. ఓకే, ఫస్ట్ యూనికాస్ట్ తీసుకోండి, మల్టీకాస్ట్ మీకు తర్వాత చెప్తాను, ఓకే ఈ క్లాస్లో చెప్తాను. ఓకే, యూనికాస్ట్ తీసుకోండి. సో ఈ కమ్యూనికేషన్ అన్నది 1 to 1 డెలివరీ అయితే కనుక యూనికాస్ట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సాకెట్. ఓకే, ఈ సాకెట్ ఏం చేస్తుంది గుర్తుందా పోనీ? సాకెట్ ఏం చేస్తుందంటే సపోజ్ ఒక సిస్టమ్ నుంచి, అంటే నీ సిస్టమ్ నుంచి ఒక సర్వర్కి ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నాం ఏదో ఒకటి, సో అండ్ సో ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. సో ఆ సాకెట్ ఏం చేస్తుందంటే అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే మనం రిక్వెస్ట్ పెట్టుకున్నామో ఏదో పర్సన్, ఆ పర్సన్ నాకు రిక్వెస్ట్ రిసీవర్కి ఎలా వెళ్తుంది అంటే క్లయింట్కి ఎలా వెళ్తుంది, దేని బేస్ చేసుకుని వెళ్తుంది, ఐపీ అడ్రస్. ఓకే, సో ఈ ఐపీ అడ్రస్ని బేస్ చేసుకుని సాకెట్ ఏం చేస్తుంది అంటే ఒక పోర్ట్ నెంబర్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఒక పోర్ట్ నెంబర్ క్రియేట్ చేసి ఒక పోర్ట్ నెంబరు ప్లస్ నీ ఐపీ అడ్రస్, ఈ కాంబినేషన్ తోటి నీ సర్వీస్ రిక్వెస్ట్ అన్నది క్లయింట్ కాదు, సర్వర్కి. ఓకే, సో అలా నువ్వు ఎన్ని రిక్వెస్ట్లు రైజ్ చేస్తే ఓకే అన్ని పోర్ట్ నెంబర్స్ జనరేట్ అవుతాయి. ఓకేనా, మనకి పోర్ట్ నెంబర్స్ అన్నీ ఎప్పటి నుంచి జనరేట్ అవుతాయంటే 1025 దగ్గర నుంచి జనరేట్ అవుతాయి. ఓకేనా, మనకి పోర్ట్ నెంబర్స్ మీకు ఈ విషయం ఆల్రెడీ చెప్పాను నేను. ఓకే,
ఈ పోర్ట్ నెంబర్స్ అన్ని 1025 నుంచి జనరేట్ అవుతాయి. ఈ 1024 వరకు ఎందుకు జనరేట్ అవ్వవు అంటే మనకి ఆల్రెడీ డిఫాల్ట్ పోర్ట్ నెంబర్స్ 1024 ఉన్నాయి. ఓకేనా? టీపీఎల్కి ఏమో 21 అని, హెచ్టిటిపికి ఏమో 80 అని, ఇలాగా ఫిక్స్డ్ పోర్ట్ నెంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే సపోజ్ ఓకే, ఈ సాకెట్ ఏం చేస్తుంది అంటే మనకి ఐపీ అడ్రస్ నుంచి ఒక సాకెట్ ఏదో ఒక పోర్ట్ నెంబర్ని రైస్ చేసి ఆ కాంబినేషన్ అనమాట. అంటే ఐపీ అడ్రస్ ప్లస్ ఈ పోర్ట్ నెంబర్ని పట్టుకుని వెళ్ళి ఏదైతే మనం సర్వర్ రిక్వెస్ట్ అడుగుతున్నామో ఆ సర్వర్ నుంచి రిక్వెస్ట్ తెచ్చుకుంటాం. ఓకే, సో ఇలా రిక్వెస్ట్ మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగితే అన్ని సార్లు పోర్ట్ నెంబర్ చేసుకుంటున్నమాట. ఎందుకంటే పోర్ట్ నెంబర్ అనేది యూనిక్. సో ఎవ్రీ టైం మనకి రిసీవర్ ఉంటుంది రిక్వెస్ట్ మనం చేరుతుంది అంటే బికాస్ ఆఫ్ పోర్ట్ నెంబర్స్. ఓకేనా? ఆ పోర్ట్ నెంబర్స్ పట్టుకుని మనకి ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనా? సాకెట్ వాళ్ళు చేసేది ఏంటంటే ఇలాగే నువ్వు ఎన్ని రిక్వెస్ట్లు పెట్టుకుంటే అన్ని రిక్వెస్ట్లకు ఒక పోర్ట్ నెంబర్ రిజిస్ట్ చేసుకుని నీ ఐపీ అడ్రస్తో పెట్టు ఆ పోర్ట్ నెంబర్తో పాటు ఓకే ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటుంది. ఒక్క నిమిషం.
స్క్రీన్ షేర్ చేస్తాను 2 minutes. ఓకే, సో సాకెట్ అన్నది మనకి పనిచేస్తుంది. సో ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ లో యూనికాస్ట్ అయితే సాకెట్ చెప్పుకున్నాం. ఓకే, మల్టీకాస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే సపోజ్ మనం చూడండి, ఇప్పుడు మల్టీకాస్ట్ అనేది ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే, సపోజ్ ఇప్పుడు మనకి యూట్యూబ్ లో ఏదైనా వీడియో పెట్టారు చూడండి, ఆ వీడియో ఏదైనా సబ్మిట్ చేసింది మన ఛానల్ అనుకోండి, వాళ్ళు ఎప్పుడైతే అప్డేట్ చేస్తారో మనకి నోటిఫికేషన్ వస్తుందా? సో ఇలాంటి అన్నింటినీ కూడా ఈ అప్రోచెస్ని కూడా మనం ఇంటర్ కమ్యూనికేషన్ మల్టీకాస్టింగ్ అంటాం. ఓకే, సో ఇలాంటి ఏదైనా ఉంటే అన్ని మల్టీకాస్టింగ్ అనేది వస్తుంది. యూనికాస్ట్ అంటే మనం సింగిల్గా ఏదన్నా ఒకే సిస్టమ్ నుంచి రిక్వెస్ట్ పెడుతున్నాం బట్టి సాకెట్ రూపంలోనే ఒకటి రెడీ చేసుకుని వెళ్తుంది. యూనికాస్ట్లోనే మనకి మళ్ళీ ఇంకో 2-3 రకాలు ఉంటాయి ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్లో. ఏమేంటి అంటే ఆర్పిసి ఒకటి, పైప్స్ ఒకటి. ఆర్పిసి అన్నది రిమోట్ వర్కింగ్ దాంట్లో పనిచేస్తుంది. సో పైప్స్ అన్నది ఏంటంటే ఒక దాని నుంచి అవుట్పుట్ నుంచి ఇంకొక ఇన్పుట్ నుంచి. సో ఆ రెండింటి కాన్సెప్ట్స్ మనకి ఇందులో ఇవ్వలేదు ఇంటర్నెట్ కమ్యూనికేషన్లో. ఓకేనా, అవి కూడా ఉన్నాయి మోడల్స్ అంతే. ఓకేనా, మనకి ఎగ్జాంపుల్ యూనికాస్ట్ వరకు సాకెట్ వరకు సరిపోతుంది. సాకెట్ ఏం చేస్తుందో తెలిసింది కదా మీకు, పోర్ట్ నెంబర్ జనరేట్ చేసుకుంటుంది, ఐపీ అడ్రస్ని పోర్ట్ నెంబర్ని కాంబినేషన్తో మన రిక్వెస్ట్ని సర్వర్కి తీసుకెళ్తుంది, సర్వర్ నుంచి మళ్ళీ మనకి ఏదైతే కావాలన్నా దానికి రెస్పాన్స్ వస్తుంది. సో ఓకే, నెక్స్ట్ యూడిపి టీసీపీ అని మీకు రెండు చెప్పాను లాస్ట్ క్లాస్ చెప్పుకున్నప్పుడు. యూడిపి అంటే ఏంటి, టీసీపీ అంటే ఏంటి? ఓకే, సో యూడిపి ఏం చేస్తుంది, టీసీపీ ఏం చేస్తుంది? సో మనకి టీసీపీ అన్నది మెయిన్గా ఎక్కువగా మనకి మోర్ రిలయబుల్ ఏంటంటే మనకి టీసీపీ. ఓకే, ఒకవేళ మనకి టీసీపీ అన్నదే మనకు ఫాలో అవ్వకపోతే, సపోజ్ మీరు ఏదైనా రిక్వెస్ట్ పెట్టారనుకోండి, ఓకే, సపోజ్ ఒక వెబ్ పేజ్ ఏదన్నా మీరు టైప్ చేసి వెబ్ పేజ్ కావాలనుకుని చూసారనుకోండి, ఒక వెబ్ పేజ్ ఏదైనా ఓపెన్ అయింది అనుకోండి, ఈ టీసీపీని బేస్ చేసుకుని ఆ వెబ్ పేజ్ కరెక్ట్గా ప్రాపర్ ఆర్డర్లో మనకు వస్తుంది. లేకపోతే పైది కిందకి, కిందకి పైది, ఓకే, లేదంటే రివర్స్లో కానీ, హార్జెంటల్లో కానీ, వెర్టికల్గా కానీ, లేదా ఇక్కడ ఉండాల్సిన ఇమేజ్ పక్కన కానీ, ఆ పక్కన ఉన్న ఇమేజ్ ఇక్కడ కానీ, అలా చల్లచెదర అయిపోతుంది. అలా చల్లచెదర కాకుండా ఇన్ఫర్మేషన్ మనకు పాస్ అవుతుంది అంటే దేనివల్ల అనుకుంటే టీసీపీ వల్ల. ఓకేనా, టీసీపీ అన్నది కనెక్షన్ ప్రోటోకాల్. ఓకే, యూడిపి అన్నది కనెక్షన్లెస్ ప్రోటోకాల్. ఓకేనా, సో ఈ రెండింటిని కూడా మనకి కమ్యూనికేషన్స్ వాడతాం అన్నమాట. ఓకే, ఇది యూడిపి అండ్ యూడిపి డేటాగా అన్నది కనెక్షన్లెస్ ప్రోటోకాల్. ఓకే, టీసీపీ అన్నది కనెక్షన్లెస్ ప్రోటోకాల్. ఓకే, ఇది కానీ రెండింటితో పోల్చుకుంటే టీసీపీ అన్నది కొంచెం బెస్ట్, మోర్ రిలయబుల్ అనమాట కంపేర్ టు యూడిపి. ఓకే,
పీపీటీ నేను ప్రజెంట్ చేయడానికి లేదని నాకు మళ్ళీ కూడా సిస్టమ్ కొంచెం హ్యాంగ్ అయింది. ఓకే సరే చెప్తున్నాను చూడండి, అర్థమైతే అర్థం అవుతుంది, లేకపోతే నేను ఫొటోస్ తీసి పెడతాను. ఓకే సో మనకి టీజీపీ యూడిపి వరకు చెప్పుకోండి. నెక్స్ట్ మనకి ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే ఇంకే టీసీపీ వరకు చెప్పుకుంది. నెక్స్ట్ ఇందులో మనకు పైకి సెకండ్ యూనిట్లో కాన్సెప్ట్ ఏంటంటే క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్. అంటే జనరల్గా మనకి క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు దాకా మాట్లాడుకున్నది అదే కదా సార్ అనుకుంటాం, అంతే కదా. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నది ఏంటి, క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్. కానీ ఎలా జరుగుతుందో అని తెలిసిన తర్వాత ఇప్పుడు క్లయింట్ సర్వర్ మనకి కమ్యూనికేషన్ ఏంటంటే ఒక ఐడియా వచ్చింది. క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్ అంటే సపోజ్ ఒక 2 సిస్టమ్స్ ఉన్నాయనుకోండి, కొంచెం అలా ఊహించుకున్నామా, ఓ 2 సిస్టమ్స్ ఉన్నాయనుకోండి. సో ఈ 2 సిస్టమ్స్ మధ్యన ఫస్ట్ ఒక రిక్వెస్ట్ పంపించు. సో అగైన్ ఒక రెస్పాన్స్ వచ్చింది. ఓకే ఎక్కడి నుంచి, సర్వర్ నుంచి. ఓకే సో ఈ రెండింటినీ కాకుండా క్లయింట్ కూడా అక్నాలజ్మెంట్ ఉంటుంది. ఎప్పుడైనా చూసారా అది? మన కంటికి కనిపించదు, కానీ ఈ కాన్సెప్ట్ ఎక్కడైనా తగిలిందా మీకు? సపోజ్ మీరు ఒక రిక్వెస్ట్ పంపించారు, ఓకే అటు నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది, తర్వాత కూడా మీ నుంచి ఒక రిక్వెస్ట్ వెళ్ళింది. ఈ కాన్సెప్ట్ ఎక్కడైనా గమనించారా? సపోజ్ మనకి అన్ని చోట్ల ఉంటుంది, వాట్సాప్లో ఉంటుంది, ఈ మెసేజ్లో ఉంటుంది. సపోజ్ మనం ఏదైనా ఒక మెసేజ్ పంపించాం అనుకోండి, ఓకే సెండ్ అని వస్తుంది ఫస్ట్, తర్వాత రిసీవ్ అని వస్తుంది. రిసీవ్ అనే కాన్సెప్ట్ అక్కడ పంపిస్తాడా మనకి అవతలడు? పంపించరు కదా, కానీ మనకి మెసేజ్ రిసీవ్డ్ అని వస్తుంది. సో కమ్యూనికేషన్ అన్నది సెండర్గా రిసీవింగ్ రెస్పాన్సే కాకుండా ఈ అక్నాలజ్మెంట్స్ కూడా ఉంటాయి మనం. ఓకే మీ వాట్సాప్లో చూడండి బ్లూటిక్ వస్తుంటాయి కదా, బ్లూటిక్ అన్నది వాళ్ళు పెడతారా? పెట్టరు కదా, ఓన్లీ చూస్తారు అంతే. మనం ఏదైనా మెసేజ్ పంపించినప్పుడు చూస్తారు అంతే. చూసినప్పుడు మనకి ఏదో ఒక సంథింగ్ ఆ బ్లూటిక్ అనో ఇంకొకటనో దాన్ని మనం అక్నాలజ్మెంట్ అని పిలుచుకుంటాం. సో క్లయింట్కి సర్వర్కి కమ్యూనికేషన్ కూడా ఇలాగే జరుగుతుంది. సో ఒక రిక్వెస్ట్ పెడతారు, రెస్పాన్స్ వస్తుంది, మళ్ళీ క్లయింట్ నుంచి మళ్ళీ అక్నాలజ్మెంట్. సో అండ్ సో నీవు ఏదైతే రిక్వెస్ట్ వచ్చింది నాకు అని చెప్పి, అంటే ప్రాపర్గా ఉండదు, ఒక అక్నాలజ్ ఏదో. సో ఈ కాన్సెప్ట్ మొత్తం మనం క్లయింట్ కమ్యూనికేషన్ అంటాం. ఓకే నెక్స్ట్ మనకి ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్గా వచ్చేది ఐపీ మల్టీకాస్టింగ్. ఓకే ఐపీ మల్టీకాస్టింగ్ ఏంటంటే ఇంకా బాగా టెక్నికల్గా మాట్లాడుకోవాలి అంటే మనం ఏదైతే సర్వర్ క్లయింట్ కమ్యూనికేషన్ ఇవన్నీ అనుకుంటున్నామో, ఇంకా టెక్నికల్గా మాట్లాడాలంటే ఈ ట్రాన్స్ఫర్ డేటా అని చూడకుండా ఐపీ ట్రాఫిక్ అంటుంది మనం. ఓకే సో ఈ ఐపీ ట్రాఫిక్ ఏంటంటే ఏం లేదు, సింపుల్గా చెప్పుకోవాలంటే డేటా ఏదైతే ట్రాన్స్ఫర్ అవుతుందో ఆ ట్రాన్స్ఫర్ అవుతున్న డేటానే మనం ఐపీ ట్రాఫిక్ అంటాం టెక్నికల్ టర్మ్స్. సో ఈ ఐపీ మల్టీకాస్టింగ్ అంటే ఏంటి? సపోజ్ మనకి చెప్పారు కదా ఇందాక ఐపీ మల్టీకాస్టింగ్ చుట్టూ జరుగుతుంది యూనిట్. ఐపీ మల్టీకాస్టింగ్ అంటే ఏంటి? సపోజ్ సెండర్ ఉన్నారు, రిసీవర్ ఉన్నారు. ఓకే ఈ సెండర్ అన్నది సింగిల్ అవ్వచ్చు లేదా మల్టిపుల్ అవ్వచ్చు, రిసీవర్ అన్నది సింగిల్ అవ్వచ్చు లేదా మల్టిపుల్ అవ్వచ్చు. ఓకే ఓకేనా, సెండ్ అవ్వచ్చు, రిసీవర్ అవ్వచ్చు. ఈ మధ్యన జరిగే డేటా ట్రాన్స్ఫర్ ఒక ఐపీ ట్రాఫిక్ మనం ఈ మొత్తం ఒక కాన్సెప్ట్ని మనం మల్టీ ఐపీ కాస్టింగ్ అంటాం. ఓకేనా, ఇక్కడ ఒకటే కాదు, ఒక 4 సిస్టమ్స్ ఉన్నాయి నెట్వర్క్లో. ఓకే ఆ 4 సిస్టమ్స్ మధ్యన జరిగే డేటా ఫ్లోని కానీ, ఓకే డేటా ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఓకే జరిగే మొత్తాన్ని మనం ఐటీ మల్టీకాస్టింగ్ అంటాం. ఇది మెయిన్గా ఏంటంటే ఇంకా టెక్నికల్ చూసుకుంటాం అంటే ఇట్ ఈస్ ఏ రూటర్ అల్గారిథం అంటాం, రూటింగ్ అల్గారిథం అంటాం. రూటింగ్ అల్గారిథం అంటే అదే పెద్ద విషయం అని కాదు. రూటింగ్ అల్గారిథం అంటే ఏంటంటే మనం ఏదైతే సెండర్ నుంచి రిసీవర్ మెసేజ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఈ రూట్ని ఫైండ్ అవుట్ చేసేదాన్ని మనం రూటింగ్ అల్గారిథం అంటాం. ఓకేనా, సపోజ్ ఏ అనుకున్నది ఒక సోర్స్, బి అనుకున్నది ఒక డెస్టినేషన్. సో ఏ నుంచి బికి ఏదైతే మెసేజ్ ట్రాన్స్ఫర్ అవుతుందో ఈ రూట్ని ఫైండ్ అవుట్ చేసేది ఏదైతే ఉందో దాన్ని మనం రూటింగ్ అల్గారిథం అంటాం. ఓకేనా, రూటింగ్ అల్గారిథం అంటాం. సో
ఇది ఐపీ మల్టీకాస్టింగ్ అంటారు. సో ఈ ఐపీ మల్టీకాస్టింగ్ ఒక సిస్టమ్స్ ఏదైనా ఒక సిస్టమ్స్ ఎలిజిబుల్ అవ్వాలంటే ఏ క్రైటీరియా ఉండాలి? సో ఈ ఐపీ మల్టీకాస్టింగ్ కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఏ సిస్టమ్ అయినా సరే IP4 అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ వెర్షన్ 4 లేదా వెర్షన్ 6 ఉన్న ప్రతి సిస్టమ్, అంటే అలాంటి ప్రతి సిస్టమ్ కూడా ఈ ఐపీ మల్టీకాస్టింగ్ కి ఎలిజిబుల్. ఓకేనా? అంటే ఒక నెట్వర్క్ లో కమ్యూనికేషన్ 10 నెట్వర్క్లు ఉన్నాయనుకుంటున్నాం. అందులో ఏ ఐపీ అడ్రస్ అయినా సరే IPv4 కానీ IPv6 అనే దాంట్లో ఉంది అంటే ఆ సిస్టమ్స్ అంటే ఐపీ మల్టీకాస్టింగ్ కి పనికొస్తాయి అంటారు. ఓకే, ఏదైతే మనకి మల్టీకాస్టింగ్ యూజ్ అవుతాయో వాటిని అన్నింటినీ కూడా IP4 కానీ V4 కానీ, ఓకే, అవన్నీ సూటబుల్ ఫర్ ఐపీ మల్టీకాస్టింగ్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇందులోనే ఈ ఐపీ మల్టీకాస్టింగ్ లెవెల్లోనే అప్లికేషన్ లెవెల్ అయితే అలా ఉంటుంది. ఓకే, అంతకన్నా ముందు ఈ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు సపోజ్ ఒక గ్రూప్లో ఒక 6 ఉన్నాయి, ఆ 6 కూడా కమ్యూనికేషన్ నెట్వర్క్లో ఉన్నాయి. ఆ 6 కూడా IP వెర్షన్ 6 తోటి తో ఉన్నాయి. సో ఈ ఏదైతే 6 మనం సిస్టమ్స్ గురించి మాట్లాడుకుంటున్నామో అవన్నీ కూడా ఐపీ మల్టీకాస్టింగ్కి ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ ఆ సిస్టమ్స్ ఎలా ఉంటాయి అంటే డైనమిక్ నేచర్లో ఉంటాయి. ఓకేనా? ప్రతి సిస్టమ్ కూడా డైనమిక్ నేచర్లో ఉంటాయి. అది ఎందుకు అన్న తర్వాత చెప్తాను ఇట్లా. ఓకే, సో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అన్నమాట దానికి, ఆ సిస్టమ్స్కి. ఆ ఫ్లెక్సిబిలిటీ ఏంటి అన్నది మీకు చెప్తాను. ఓకే, సో ఇదే మల్టీకాస్టింగ్ లెవెల్లో మనం ఒక ఆర్ సిస్టమ్స్ కమ్యూనికేషన్స్ అది ఇదని చెప్తున్నాం. సో ఇదే మల్టీకాస్టింగ్ అప్లికేషన్ లెవెల్లో ఎలా ఉంటుంది? ఏదైనా ఒక అప్లికేషన్ కానీ ఏదైనా ఒక రియల్ టైం తీసుకుంటే ఎలా ఉంటుంది? ఓకే, సపోజ్ యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ తీసుకున్నాం. ఓకేనా? యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్తో ఈ ఐపీ మల్టీకాస్టింగ్ పెట్టామనుకున్నాం. సో ఇందులో మళ్ళీ కీ రోల్స్ ఏముంటాయంటే, ఓకే, అప్లికేషన్ లెవెల్లో అయితే సెండర్ కానీ రిసీవర్కి కానీ ఇందులో కూడా మళ్ళీ సాకెట్ లెవెల్లోనే యూజ్ చేసుకోవచ్చు, మల్టీకాస్టింగ్ లెవెల్లోనే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అప్లికేషన్ లెవెల్లో ఈ మల్టీకాస్టింగ్ అప్లికేషన్స్ లెవెల్లో ఒకటి సాకెట్ లెవెల్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు, లేదా మల్టీకాస్టింగ్ యూడిపిని యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. ఓకేనా? సాకెట్ అంటే సింగిల్ లెవెల్, యూడిపి అంటే కమ్యూనికేషన్ ఉన్న మొత్తం అన్ని నెట్వర్క్ అన్ని సిస్టమ్స్. ఓకేనా? ఈ ఐపీ మల్టీకాస్టింగ్ అన్నది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అసలు IP4 అనుకుంటున్నాం లేదా IPv6 అనుకుంటున్నాం. సో ఇవి మనకి ఎన్ని రకాలు ఉన్నాయి అనుకుంటున్నాం. మనం ఇదంతా ఐపీ అడ్రస్ కదా, IP4 IPv6 ఇంటర్నెట్ ప్రోటోకాల్ వెర్షన్ 6 వెర్షన్ 4 అనుకుంటున్నాం. అవి 2 టైప్స్ అనుకుందాం. ఓకే, 2 అనుకుందాం కదా, టైప్స్. ఆ 2 టైప్స్ ఏంటంటే మల్టీ రోటర్ కాస్టింగ్ ఒకటి, ఓకేనా, మల్టీ కాస్టింగ్ అప్లికేషన్ ఒకటి. రోటర్ అంటే ఏంటి? జనరల్గా ఏదైనా 2 డివైస్కి, అంటే సపోజ్ మనకి సిస్టమ్స్కి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసేది అనుకుందాం. ఓకే, దాంట్లో ఏముంటుంది? ఐపీ ప్యాకెట్స్ ఉంటాయి కదా. ఓకే, ఐదర్ మనకి ల్యాన్లో కావచ్చు లేదా వ్యాన్లో కావచ్చు ఐపీ ప్యాకెట్స్ ట్రాన్స్ఫర్ అయ్యేది. ఓకే, ఓకే, అది ఎలా ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే ఈ రోటర్ ఏం చేస్తుంది అంటే, సపోజ్ మనకు ఒక 6 సిస్టమ్స్ ఉన్నాయనుకున్నాం. 6 సిస్టమ్స్ కమ్యూనికేషన్లో ఉన్నాయి, 6 సిస్టమ్స్కి మల్టీకాస్టింగ్ జరుగుతుంది అనుకున్నాం. సో ఈ 6 సిస్టమ్స్కి మల్టీకాస్టింగ్ జరుగుతున్నప్పుడు ఇలాగ ఒక 6 సిస్టమ్స్ ఉన్నాయి. ఈ 6 సిస్టమ్స్ నుండి మల్టీకాస్టింగ్ జరుగుతున్నప్పుడు ఏదో ఒక 2 సిస్టమ్స్కి అడ్మిన్ సారీ ఇక్కడ 6 సిస్టమ్స్ ఉన్నాయనుకోండి. ఈ 6 సిస్టమ్స్ లోని మల్టీకాస్టింగ్ జరిగినప్పుడు ఏదో ఒక 2 సిస్టమ్స్ అడ్మిన్లు అయి ఉంటాయి, అవునా కదా? సో ఈ రోటర్ ఏం చేస్తుందంటే ఏదైతే అడ్మిన్స్ అనుకుంటున్నామో వాటికి తీసుకుంటాయి. సో ఈ ఏదైతే రోటర్ మనకి ఐపీ ప్యాకెట్స్ ఎక్కడి దాకా చేస్తుందంటే ఈ అడ్మిన్ సిస్టమ్స్ వరకు అది ఐపీ ప్యాకెట్స్ షేర్ చేయాలి. ఈ అడ్మిన్ సిస్టమ్స్ ఏం చేస్తాయంటే అక్కడి నుంచి ఐపీ ప్యాకెట్స్కి ఏదైతే మనకి నార్మల్ సిస్టమ్స్ ఉన్నాయో నార్మల్ సిస్టమ్స్కి ఈ ఐపీ ప్యాకెట్స్ని డెలివరీ చేస్తాయి. ఓకే, మీకు ఇంకా ఇది కొంచెం బాగా అర్థం కావాలంటే ఎప్పుడైనా చూడండి, ల్యాన్ డైరెక్ట్గా కనెక్ట్ చేసిన సిస్టమ్కి ఒకలా నెట్ వస్తుంది, వేరే సిస్టమ్కి ఒకలా నెట్ వస్తుంది.
సో మనకి అక్కడ ఏంటి ప్రాబ్లం అంటే ఈ ఐపీ ప్యాకెట్స్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు రూటర్ నుంచి డైరెక్ట్గా ఏదైతే అడ్మిన్ సిస్టమ్స్ ఉన్నాయో అంటే హోస్ట్ సిస్టమ్స్ ఉన్నాయో ఆ హోస్ట్ సిస్టమ్స్ మాత్రమే అది ఐపీ ప్యాకెట్స్ని ట్రాన్స్ఫర్ చేయగలదు. అక్కడి నుంచి ఫర్దర్ ట్రాన్స్ఫర్మేషన్ అంతా ఎక్కడ జరుగుతుంది? ఈ హోస్ట్ సిస్టమ్స్ నుంచి నార్మల్ సిస్టమ్స్ జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇదంతా కూడా మనకి IP4లో 2 టైప్స్ అని చెప్పుకుంటాం. IP4 సో రోటర్లో జరిగేది అంతా ఇది మల్టీకాస్టింగ్ రోటర్లో జరిగేది అంతా. ఓకేనా? ఆ రోటర్లో ఏముంటాయి? ప్యాకెట్స్ ఉంటాయి అనుకుంటున్నాం. ప్యాకెట్స్ ఎలా ఉంటాయి? ల్యాన్ అవ్వచ్చు, వ్యాన్ అవ్వచ్చు. ఓకేనా? సో ఆ రోటర్ ఏం చేస్తుందని చెప్పుకుంటున్నాం, ఏదైనా హోస్ట్ సిస్టమ్ తీసుకుని హోస్ట్ సిస్టమ్కి ఐపీ ప్యాకెట్స్ని ట్రాన్స్ఫర్ చేసి ఈ హోస్ట్ సిస్టమ్స్ ఏం చేస్తుంది? ఫర్దర్ ట్రాన్స్ఫర్మేషన్ అంతా అక్కడ చేస్తుంది మిగతా ఉన్న సిస్టమ్స్కి. సో ఇదంతా ఒక పార్ట్. నెక్స్ట్ ఇంకొకటి 2 టైప్స్ అని చెప్పుకున్నాం కదా, IP4 బి సెక్షన్ V4లో. నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఏంటంటే ఎలొకేషన్. ఎలొకేషన్ అన్నది ఎలా జరుగుతుంది? మనకి ఎలొకేషన్ ఏంటంటే 2 టైప్స్ ఉన్నాయి. ఓకే, టెంపరీ ఒకటి, పర్మనెంట్ ఒకటి. సో మనం ఐపీ మల్టీకాస్టింగ్లో ఎందాక చెప్పుకున్నాం కదా, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఓకే, డైనమిక్ నేచరు అని. సో ఎందుకు ఇలా చెప్పుకున్నామంటే సపోజ్ ఇక్కడ 6 సిస్టమ్స్ ఉన్నాయి. ఈ 6 సిస్టమ్స్కో 10 సిస్టమ్స్కో లేదా నెట్వర్క్లో ఉన్న 20 సిస్టమ్స్కో 30 సిస్టమ్స్కో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అన్నమాట దానికి. ఎందుకు ఉంటుంది అంటే సపోజ్ నీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ సిస్టమ్స్ ఆ గ్రూప్లోంచి బయటకు వెళ్ళిపోవచ్చు. ఓకే, ఈ అడ్మిన్ కాకుండా ఉన్నది సపోజ్ ఒక 20 సిస్టమ్స్ ఉన్నాయి మనకు గ్రూప్లో. 20 సిస్టమ్స్లో ఒక 5 సిస్టమ్స్ మన గ్రూప్ అడ్మిన్స్ అనుకున్నాం. సో ఈ గ్రూప్ అడ్మిన్స్ కాకుండా ఏదైతే నార్మల్ హోస్ట్ చేస్తున్నాయి కదా, నార్మల్గా మనకి సిస్టమ్స్ ఉన్నాయి చూడండి, ఆ సిస్టమ్స్ అన్నిటిలో కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది దేనికి అయితే గ్రూప్లో ఉండడానికి లేదా బయటకు వెళ్ళిపోవడానికి. సో అలా ఈ గ్రూప్లో ఉన్నవన్నింటినీ కూడా మనం ఈ అడ్రస్ అలొకేషన్లో 2 టైప్స్ అని చెప్పుకుంటాం. ఒకటి టెంపరీ, ఒకటి పర్మనెంట్. ఓకే, సో ఈ పర్మనెంట్ అన్నది ఏదైతే మనం హోస్ట్ సిస్టమ్స్ దీంట్లో ఉన్నాయని చెప్పుకుంటున్నామో అవన్నీ పర్మనెంట్ కిందకి వస్తాయి. ఓకే, ఏదైతే మనకి ఫ్లెక్సిబిలిటీ తీసుకుని మనకి ఉండకుండా వెళ్ళిపోతున్నాయో సిస్టమ్స్ బయటికి, ఆ సిస్టమ్స్ అన్నింటినీ కూడా టెంపరీ మల్టీకాస్టింగ్ ఎలొకేషన్స్ అండి, అడ్రస్ ఎలొకేషన్స్ అండి. ఓకేనా? సో మనకి IP4.6లో ఇది మల్టీకాస్టింగ్ సంబంధించినంత కాన్సెప్ట్ అంతా ఇది. ఓకే, సో నెక్స్ట్ ఇందులో ఇంకోటి ఏంటంటే మార్షలింగ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, మార్షలింగ్ అని చెప్పి కాన్సెప్ట్ ఉంది. ఈ మార్షలింగ్ ఏం చేస్తుంది అంటే సపోజ్ ఒక 2 సిస్టమ్స్ తీసుకోండి, ఏ నుంచి బి. ఓకే, ఈ ఏ నుంచి బి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. సో ఈ డేటా ట్రాన్స్ఫర్ అయ్యే మధ్యలో చేసే పని అంతా కూడా మార్షలింగ్ అంటున్నాం. మార్షలింగ్ అంటే ఏంటి? సపోజ్ మనకు అర్థమైన డేటా అంటే రా డేటాని, సపోజ్ మన దగ్గర ఏదైనా ఒక రా డేటా ఉంది, టేబుల్స్ అని కానీ ఇలా తీసుకోకండి, ఏదైనా ఒక డేటా సమ్మర్. ఆ డేటాని ఎప్పుడైతే మనం క్లయింట్కి కానీ అదర్ సర్వర్కి కానీ పంపిస్తున్నామో ఇక్కడ జరిగే ప్రాసెస్ అన్నమాట. అంటే అది మనం పంపించిన రా డేటాని దానికి అర్థమైన బైట్స్లోకో ఏదానికో మార్చుకుని నెక్స్ట్ రిసీవర్ ఎక్కడైతే మనం సోర్స్ డెస్టినేషన్ వెళ్తామో అక్కడికి వెళ్తుంది. అక్కడ మళ్ళీ ఎన్కోడ్ చేసుకుంటుంది, అక్కడ ఎన్కోడ్ చేసుకుని మళ్ళీ మెసేజ్ అక్కడ పాస్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ అన్నిటినీ కూడా మార్షలింగ్ అంటాం. ఓకే, ఈ మార్షలింగ్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, మార్షలింగ్, అన్మార్షలింగ్. అన్మార్షలింగ్ అంటే ఏంటంటే రిసీవర్ దగ్గర నుంచి జరిగే ప్రాసెస్. సపోజ్ నువ్వు ఏ ఓ బి ఎవరో ఉన్నారు. సో ఏ నుంచి బికి నువ్వు పంపించిన మెసేజ్ ఆ డేటాని ఈ ప్రాసెస్ అంతా బైట్స్లో కన్వర్ట్ చేసుకుని మళ్ళీ ఎన్కోడ్ చేసి డీకోడ్ చేసి మళ్ళీ బీకి వెళ్ళింది. సో బి నుంచి మళ్ళీ ఏదైనా రిక్వెస్ట్ నీకు వచ్చింది. ఓకే, సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ బి నుంచి అక్కడ మళ్ళీ ఎన్కోడ్ అయ్యింది, మళ్ళీ బైట్స్లోకి మార్చుకుంది, మళ్ళీ దాంట్లో డేటా అంతా ట్రాన్స్ఫర్ చేసుకుంది, మళ్ళీ డెస్టినేషన్కి వచ్చేటప్పుడు మళ్ళీ ఎన్కోడ్ చేసుకుంది, మళ్ళీ మారింది, మళ్ళీ మనకు అర్థమైన స్టేటస్లోకి వచ్చేసింది. సో ఇదంతా అన్మార్షలింగ్ అవుతుంది. సో ఈ మార్షలింగ్ అన్మార్షలింగ్ ఎందుకు జరుగుతుంది అంటే డేటా అన్నది మిస్ అవ్వకుండా. ఓకే, నెక్స్ట్ మనం ఏ డేటా అడుగుతున్నామో అది కంఫర్టబుల్గా, అంటే సపోజ్ ఎక్కడ మనకి బ్రేకేజ్ లేకుండా, ఓకే,
ఫస్ట్ మనం ఇచ్చిన గ్రూప్ రా డేటాను తీసుకుంటుంది, దాన్ని కన్వర్ట్ చేసుకుంటుంది, ప్యాకేజ్ కింద డివైడ్ చేసుకుంటుంది, పంపించుకుంటుంది. సో మళ్ళీ అన్మాస్కింగ్ జరిగినప్పుడు కూడా అటు నుంచి రివర్స్ ఈ బి నుంచి ఏకి ఎలా జరుగుతుంది. సో ఈ రెండింటిని కూడా మార్చింగ్ అంటాం, మార్చింగ్ అన్మార్చింగ్. సో ఇందులో 3 అప్రోచెస్ ఉంటాయి మనకి. ఓకే, ఏమంటే అప్రోచెస్ అంటే సపోజ్ కోర్బా అంటాం, అదొక అప్రోచ్. నెక్స్ట్ XML, ఇదొక అప్రోచ్. నెక్స్ట్ జావా ఆబ్జెక్ట్ సీరియలైజేషన్ అని అంటాం, ఇదొక అప్రోచ్. సో ఫస్ట్ కోర్బా అన్న ఒక అప్రోచ్ ఉంటుంది, XML అన్న అప్రోచ్ ఉంటుంది, సో జావా ఆబ్జెక్ట్ సీరియలైజేషన్ అన్న ఒక అప్రోచ్ ఉంటుంది. సో ఈ అప్రోచెస్ ఏంటంటే డేటాని మనం ఎలా పంపించుకోగలుగుతున్నాము. ఓకే, సపోజ్ ఫస్ట్ చూడండి, ఫస్ట్ రోబాట్ అప్రోచ్ ఏం చేస్తుందంటే, సపోజ్ మన దగ్గర ఒక సెంటెన్స్ ఉంది అనుకుందాం. ఏముంది, కైట్ కాలేజ్ అన్న ఒక సెంటెన్స్ ఉంది. ఓకే, సో ఈ కైట్ కాలేజ్ అన్న సెంటెన్స్ని, సో ఈ వర్డ్ని బైట్స్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. ఎలాగా 0 to 3, 4 to 7, 7 to 15, 15 to 25 ఇలా. ఈ 0 to 3 అన్నప్పుడు KIE వరకు వచ్చి మిగతా అంతా స్పేస్ అలా తీసుకుని ఉంచుకుంటాం. నెక్స్ట్ 4 to 7లో KIET. నెక్స్ట్ మనం స్పేస్ ఇచ్చాం కదా, కైట్ కాలేజ్ స్పేస్ ఇచ్చాం, స్పేస్ అనేది మళ్ళీ అక్కడ తీసుకుంటాం. మళ్ళీ 7 to 15 కైట్ కాలేజ్. డేటాని మనం ఎంతలాగా మిస్ అవ్వకుండా అన్నమాట అలా బైట్స్ రూపంలో తీసుకుని డేటాని డిస్ప్లే చేస్తూ ఉంటాం. ఓకే, ఫస్ట్ 0 to 3 KIE వరకు తీసుకుంది, 4 to 8 KIE, మళ్ళీ స్పేస్ ఉంటే స్పేస్ తీసుకుంది, మళ్ళీ 9 to 15, 9 to 10 లేదా 9 to 12 తీసుకుంది 4, మళ్ళీ KIET COLL అలా అంటే డేటా ఎక్కడ మిస్ అవ్వదు. సో ఇదొక అప్రోచ్. నెక్స్ట్ అప్రోచ్ XML అప్రోచ్. XML అప్రోచ్ ఎప్పుడు తీసుకుంటుంది అంటే డేటా ఎక్కువ ఉండి ఆబ్జెక్ట్స్ కానీ ఇమేజెస్ కానీ లేకపోతే వేరే ఏదైనా ఆల్టర్నేట్స్ కానీ ఇలాంటి ఏదైనా తక్కువగా ఉన్నప్పుడు ఈ XML అప్రోచ్ అనేది వాడతాం. ఓకే, XML అప్రోచ్ అనేది వాడతాం. సో గోర్బా అయిపోయింది, XML అయింది. నెక్స్ట్ జావా ఆబ్జెక్ట్ సీరియలైజేషన్. జావా ఆబ్జెక్ట్ సీరియలైజేషన్ ఎప్పుడు వాడతామంటే డేటా మినిమం డేటా ఉన్నప్పుడు. ఓకేనా, ఇక్కడ మనం డేటాను ఆడుకుంటున్నాం. ఓకేనా, మినిమం డేటా అంటే సపోజ్ చాలా తక్కువ ఉన్న డేటా, అలాంటి ఉన్న టైంలో అయితే కనుక జావా ఆబ్జెక్ట్ సీరియలైజేషన్ అనే కాన్సెప్ట్ అప్రోచ్ వాడతాం. ఓకే, సో ఈ మూడు కూడా ఏంటంటే, ఈ అప్రోచెస్ ఏంటంటే ఒక ఏ నుంచి బికి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఈ అప్రోచెస్ మాట ఇవి. ఓకే, ఫస్ట్ అప్రోచెస్ మనం ఎలా ఫాలో అవుతున్నాం అంటే బైట్స్ రూపంలో తీసుకుని డేటాను ఎక్కడ మిస్ అవ్వకుండా దాని ఫ్లో దగ్గర దానికి అలా ఎక్కడికక్కడ తీసుకుంటూ. నెక్స్ట్ అప్రోచ్ ఏంటి, XML అప్రోచ్ అనుకోండి. XML అప్రోచ్లో టెక్స్ట్ని కానీ ఇమేజెస్, టెక్స్ట్ ఎక్కువగా ఉండి ఇమేజెస్ తక్కువగా ఉండి ఆబ్జెక్ట్స్ తక్కువగా ఉండి, ఓకేనా, ఇలాంటి ఏదన్నా తక్కువగా ఉన్నప్పుడు మనం XML అప్రోచ్ అవుతాం. లేదు అసలు పూర్తిగా మనకి సింగిల్ డేటా అంటే చాలా కొంచెం డేటా ఉన్నప్పుడు జావా ఆబ్జెక్ట్ సీరియలైజేషన్ వాడతాం. సో ఇది మార్చింగ్ అండ్ అన్మాస్కింగ్ కాన్సెప్ట్. ఓకే, మార్చింగ్ అన్మాస్కింగ్ అయిపోయిన తర్వాత ఐబీ మల్టీకాస్టింగ్ గురించి చెప్పాలి, కానీ అప్పుడు ఐబీ మల్టీకాస్టింగ్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఓకే, సో ఇక్కడితో మనకి యూనిట్ 2 అవుతుంది అన్నమాట. ఓకే, సో ఒక్కసారి ఈరోజు చెప్పింది ఒకసారి చూసుకోండి, పీపీటీ పెడతాను మీకు. ఓకే, మనం ఇందులో ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకున్నది ఏంటి అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్స్. ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ అంటే ఏమని మాట్లాడుకుంటాం, ఒక సెట్ ఆఫ్ రూల్స్, సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ దేనికి అంటే ఒక కమ్యూనికేషన్ జరగడానికి అని మాట్లాడుకుంటాం. ఓకే, ఆ ప్రోటోకాల్స్ అనేది మనకి కీ ఎలిమెంట్స్ ఏమని అనుకుంటున్నాం, సెమాంటిక్, సింటాక్స్, టైమింగ్. ఓకే, సో ఆ మూడు చెప్తుంది. సెమాంటిక్స్ ఏం జరుగుతుంది, సింటాక్స్ ఏం జరుగుతుంది, టైమింగ్లో ఏం జరుగుతుంది చెప్తుంది. ఓకే, సింటాక్స్ అన్నప్పటికీ ఏంటి, ఒక ఫార్మేట్ యొక్క స్ట్రక్చర్ యొక్క ఫార్మేట్ ఏంటి దాని గురించి వచ్చేస్తుంది. సెమాంటిక్స్ అంటే మనం డేటాను ఎలా రిఫర్ చేస్తున్నాం, ఎలా మ్యాచ్ చేస్తున్నాం, అది పూర్తిగా కూడా మనకి దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే లిసన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది.
టైమింగ్ అంటే ఏ నుంచి బి అంటే సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఆ కంట్రోల్ ఫ్లో ఎలా ఉంది ఏంటి అని మాట్లాడాలి. ఓకే, నెక్స్ట్ నెట్వర్క్ ప్రోటోకాల్. నెట్వర్క్ ప్రోటోకాల్లో కీ ఎలిమెంట్స్ ఏముంటాయి? మెసేజ్ కోడింగ్ అవుతుంది అంటే మెసేజ్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎక్కడ అన్కోడ్ అవుతుంది, మళ్ళీ ఎక్కడ డీకోడ్ అవుతుంది, మళ్ళీ ఎక్కడ ట్రాన్స్మిట్ అవుతుంది, ఇలా అన్ని మాడుకుంటాం. నెక్స్ట్ ఎన్క్యాప్సులేషన్ ఫార్మేట్, దాని గురించి ఏంటంటే మెసేజ్ ఏ ఫార్మేట్లో అవుతుంది. ఓకే, నెక్స్ట్ మెసేజ్ టైమింగ్, మెసేజ్ ఎన్కోడింగ్, మెసేజ్ డెలివరీ ఆప్షన్స్. మెసేజ్ డెలివరీ ఆప్షన్స్ ఏమని చెప్పుకున్నాం? యూనికోడ్ ఒకటి, సారీ యూనికాస్ట్ ఒకటి, మల్టీకాస్ట్ ఒకటి, బ్రాడ్కాస్ట్ ఒకటి. సో యూనికాస్ట్లో ఏం జరుగుతుంది? ఒకే క్లయింట్ సర్వర్తోనే ఇంటరాక్ట్ అవ్వడం. మల్టీకాస్టింగ్లో అన్ని దాంట్లోనే ఇంటరాక్ట్ అవ్వడం. ఇది మనకి అనుకుంటాం. నెక్స్ట్ ఐపీ కమ్యూనికేషన్ ప్రాసెస్. ఐపీ కమ్యూనికేషన్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్లో ఏమేమి జరుగుతుంది అనుకుంటున్నాం? ఆ ప్రాసెస్ కమ్యూనికేషన్ మనం సాకెట్ గురించి చెప్పుకున్నాం, పైప్స్ గురించి చెప్పుకున్నాం, టీఆర్సీ గురించి చెప్పుకున్నాం. ఓకేనా? సో మనకి ఈ రెండింటి కన్నా సాకెట్ గురించి మనం ఇందులో చెప్పుకుంటాం. సాకెట్ ఏం జరుగుతుంది? ఐపీ అడ్రస్తో పాటు ఒక పోర్ట్ నెంబర్ని జనరేట్ చేసుకుని నీ రిక్వెస్ట్ సర్వర్కి పాస్ చేస్తుంది. అలా నువ్వు ఎన్ని రిక్వెస్ట్లు అడిగితే అన్ని రిక్వెస్ట్లు కూడా అన్ని డిఫరెంట్గా మనకి ఐపీ అడ్రస్తో పాటు పోర్ట్ నెంబర్స్ని జనరేట్ చేసుకుని పాస్ చేసుకుంటాం. అదే మనం ఏదైనా ఇందాక చెప్పుకున్నట్టు ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకున్నాం అయితే పోస్ట్ చేస్తే మనకి ఎలా వస్తుందో. సో ఈ ఎన్విరాన్మెంట్ అంటే మనకి కాన్సెప్ట్ అక్కడ కాన్సెప్ట్. సో నెట్వర్క్ ఇదిలో ఉన్న అన్ని కూడా కనెక్ట్ చేసుకునే ఓకేనా. మనకి అక్కడ నోటిఫికేషన్ వస్తుంది, ఆ కాన్సెప్ట్ తీసేయండి. సో కమ్యూనికేషన్లో ఉన్న అన్నింటినీ కూడా ఎలా ఎలక్ట్ అవుతున్నాయి ఆ టైంకి అంటే ఏదైనా మనం మెసేజ్ పాస్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ ఉన్నాయి అన్నింటినీ కూడా మనం కమ్యూనికేషన్ ఉన్న నెట్వర్క్లో అనుకోండి. సో ఎలా పాస్ అవుతుంది అన్నది కాన్సెప్ట్. ఓకే, ఇది సాకెట్ గురించి చెప్తున్నాం. సాకెట్ గురించి మల్టీకాస్ట్ గురించి అయిపోయింది. ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఒకటే యూనికాస్ట్ అయితే సాకెట్ అని చెప్పుకుంటున్నాం. మల్టీకాస్ట్ అంటే మల్టీకాస్ట్ వచ్చేటప్పటికి కాన్సెప్ట్ వస్తుంది, ఐపీ మల్టీకాస్టింగ్. ఈ ఐపీ మల్టీకాస్టింగ్ అంటే ఏమని చెప్పుకుంటున్నాం? ఒక సెండ్, ఒక రిసీవరు, మధ్యలో డేటా ఫ్లో. ఆ డేటా ఫ్లోని ఏమని తెలుసుకుంటున్నాం? ఐపీ ట్రాఫిక్ అని తెలుసుకుంటున్నాం. ఓకే, ఈ ఐపీ ట్రాఫిక్ని డేటా ట్రాన్స్ఫరింగ్ ఐపీ ట్రాఫిక్ అని తెలుసుకుంటున్నాం. సో ఈ మల్టీకాస్టింగ్ ఇదంతా కూడా మనకి ఏంటంటే ఇట్స్ రూట్ ఆల్గరిథం అని తెలుసుకుంటున్నాం. ఈ రూట్ ఆల్గరిథం అంటే ఏంటంటే ఏదైతే మనకి ఏ నుంచి అంటే సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఏదైతే మనం రూట్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ ఫైండింగ్ రూట్ని మనం రూట్ ఆల్గరిథం అంటున్నాం. ఓకే ఓకే కదా. సో ఈ రూట్ అల్గారిథం ఉండాలి అంటే ఆ సిస్టమ్స్ దేనికి ఎలిజిబిలిటీ కావాలి మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ పాయింట్. ఓకే, ఏం ఎలిజిబిలిటీలో ఉండాలి అనుకుంటే ఐపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్ V4 కానీ ఇంటర్నెట్ ప్రోటోకాల్ V6 కానీ ఈ రేంజ్లో ఐపీ అడ్రస్తో కూడుకుని ఉంటే మనకి ఐపీ మల్టీకాస్టింగ్కి సూటబుల్ అని అనుకుంటాం. ఓకే, నెక్స్ట్ అయిపోయిన తర్వాత దీని యొక్క నేచర్ ఎలా ఉంటుంది? డైనమిక్లో ఉంటుంది అనుకుందాం. డైనమిక్ ఉంటుంది అనుకుంటే ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ చేస్తుంది. ఆ ఒక సిస్టమ్స్ ఫ్లెక్సిబిలిటీ ఎందుకు మెయింటైన్ చేస్తుంది అంటే మనకి మల్టీకాస్టింగ్ అలొకేషన్లో టెంపరీ పర్మనెంట్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. సో దానికోసం మనం ఈ సిస్టమ్స్కి ఫ్లెక్సిబిలిటీ ఇస్తాం. ఓకే, ఫ్లెక్సిబిలిటీ ఇస్తామని కాదు, ఫ్లెక్సిబిలిటీ ఇస్తాం కాబట్టి అక్కడ మనం టెంపరీ పర్మనెంట్ అనే కాన్సెప్ట్స్ పెట్టుకుంటున్నాం అలొకేషన్లో. ఓకే, సో నెక్స్ట్ ఈ ఐపీ కాస్టింగ్ మల్టీ అప్లికేషన్ లెవెల్లో అలా ఉంటుంది. ఓకే, ఈడిపి అనే కాన్సెప్ట్ తీసుకుంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే అయితే రిసీవర్ అండ్ సెంట్రల్ లెవెల్లో అప్లికేషన్ లెవెల్లో యూనికాస్ట్ అయితే సాకెట్ లెవెల్లో ఉంటుంది, మల్టీకాస్ట్ లెవెల్లో అయితే మనకి ఈ ఐపీ మల్టీకాస్టింగ్ అన్నది లెవెల్లో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ IP4 అనుకుంటున్నాం. IP4లో మనం 2 టైప్స్ అని ఉంటుంది. మల్టీ రోటర్ ఒకటి, మల్టీకాస్టింగ్ అలొకేషన్ ఒకటి. మల్టీ రోటర్ అంటే మనకి ఐపీ ప్యాకెట్స్ని అటు ఇటు ట్రాన్స్ఫర్ చేస్తుంది. దేనికి? మనకి నెట్కి వచ్చేదానికి, మన సిస్టమ్స్కి లేదా రోటర్కి. సో ఈ ఐదర్ ల్యాన్ కావచ్చు, మళ్ళీ ఇక్కడ వ్యాన్ కావచ్చు. సో ఈ రోటర్ కూడా ఐపీ ప్యాకెట్స్ ఎంతవరకు షేర్ చేస్తుంది అంటే హోస్ట్ సిస్టమ్స్ అంటే ఏదైతే మనం అడ్మిన్ సిస్టమ్స్ అనుకుంటామో అంతవరకే ప్యాకెట్స్ని షేర్ చేస్తుంది అని చెప్పుకుంటున్నాం. సో నెక్స్ట్ ఫర్దర్ ట్రాన్స్ఫర్మేషన్ అంతా మరి ఎలా జరుగుతుంది అనుకుంటే ఈ హోస్ట్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో ఈ హోస్ట్ సిస్టమ్స్ మిగతా మీకు ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఓకే, సో ఇదంతా జరిగేదంతా కూడా రోటర్ గురించి చెప్పుకుంటున్నాం. నెక్స్ట్
రోటర్ కాకుండా అడ్రస్ అలొకేషన్స్ అంటే మల్టీ కాస్టింగ్ అడ్రస్ అలొకేషన్స్. మల్టీ కాస్టింగ్ అడ్రస్ అలొకేషన్స్ మనకి 2 టైప్స్ ఉన్నాయి అనుకోండి. ఆ 2 టైప్స్ ఏంటరా అంటే ఒకటి టెంపరరీ ఒకటి పర్మనెంట్ ఒకటి. సో మనకి ఐపీ కాస్టింగ్లో ఏదైతే ఫ్లెక్సిబిలిటీ అని చెప్పుకుంటున్నామో ఓకే, ఆ ఫ్లెక్సిబిలిటీ ఎందుకు వచ్చింది అంటే సపోజ్ మనకి ఏదన్నా ఒక 5 సిస్టమ్స్ అలొకేషన్స్లో ఉన్నాయనుకోండి. బ్రాడ్కాస్ట్లో మనం ఏం చేస్తున్నాం, సారీ మల్టీకాస్టింగ్ మనం ఏం చేస్తున్నాం, మనకు కావాల్సిన ఏదో ఒక సెవరల్ సిస్టమ్స్ అంటే అన్ని సిస్టమ్స్లో కాకుండా ఎవరో సెవరల్ సిస్టమ్స్తో మనం కాంటాక్ట్ అయి ఉంటున్నాం. సో మిగతా సిస్టమ్స్ ఫ్లెక్సిబిలిటీ ఉంటాయి అన్నమాట. మిగతా సిస్టమ్స్కి ఫ్లెక్సిబిలిటీ ఉంటాయి. అవి అవసరం లేనప్పుడు అక్కడి నుంచి అవి రిమూవ్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు సపోజ్ మనం అంతే కదా ఐపీ మల్టీకాస్టింగ్ అంటే అంతే కదా. సో ఉన్న సిస్టమ్ అన్ని సిస్టమ్స్ని వాడుకోము, ఏదో ఒక సర్వర్ ఏదో ఒక 10 సిస్టమ్ వాడుకుందాం అనుకుందాం. సో ఈ 10 సిస్టమ్స్లో 5 సిస్టమ్స్ మనం వాడుకుంటాం, మిగతా 5కి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చేస్తాం. సో అయితే ఇది మా గ్రూప్లో ఉండొచ్చు లేదా గ్రూప్లో నుంచి వెళ్ళిపోవచ్చు. సో అలా గ్రూప్లో ఉన్నవన్నింటినీ కూడా మనం పర్మనెంట్ అంటున్నాం. లేదు గ్రూప్లో నుంచి వెళ్ళిపోయిన అన్నింటినీ కూడా మనం టెంపరీ అడ్రస్ అలొకేషన్స్ అంటాం. ఓకే, సో ఇది ఇంతవరకు అయింది. నెక్స్ట్ మనకి మార్షలింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. మార్షలింగ్ అంటే అన్మార్షలింగ్ ఏంటంటే సపోజ్ ఏదన్నా ఒక డేటాని ఫ్రమ్ ఏ టు బి పంపించేటప్పుడు ఓకే, ఎక్కడ దట్ ఎన్కోడ్ అవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది, మళ్ళీ ఎక్కడ డీకోడ్ అవుతుంది, మళ్ళీ ఎలా బైట్స్లో ఎలా మెసేజ్ ఎలా రూపంలో చెందుతుంది అన్న దాని గురించి మార్షలింగ్ అంటున్నాం. అదే అన్మార్షలింగ్ అంటే B2A అంటే రిసీవర్ నుంచి. ఓకే, సో ఇలా ఇదన్నీ కూడా మార్షలింగ్ అన్మార్షలింగ్ అనుకుంటాం. సో ఈ మార్షలింగ్లో కమ్యూనికేషన్ జరిగే దాంట్లో 3 అప్రోచెస్ ఉన్నాయి అనుకుంటున్నాం. ఏంటి ఫస్ట్ ఏంటంటే కోబ్రా ఒకటి, XML ఒకటి, జావా ఆబ్జెక్ట్ సీరియలైజేషన్ ఒకటి. సో ఫస్ట్ కోబ్రా అప్రోచ్ ఏంటంటే మనం ఏదైతే డేటాని పంపిస్తున్నామో రా డేటాని, ఆ డేటాని అందరికీ కూడా బైట్స్ రూపంలో తీసుకుని పంపిస్తాం. ఓకే, సో ఎక్కువగా యూజ్ చేసే అప్రోచ్ ఏంటంటే ఈ అప్రోచ్. నెక్స్ట్ ఇంకొక అప్రోచ్ ఉంది, ఏంటది XML అన్నది ఏంటంటే ఎక్కువ టెక్స్ట్ ఉంది, తక్కువ ఇమేజెస్, తక్కువ ఆబ్జెక్ట్స్ ఉంటే కనుక ఎక్కువ మోర్ టెక్స్ట్ ఉంది, అలాంటి సందర్భాల్లో మనం XML అప్రోచ్ని అవుతాం. ఓకేనా, సపోజ్ నేమ్ సో ఏబిసి నేమ్ ఏబిసి అలా ఈ డేటా అంతా ఈ రేంజ్లో ఉందనుకోండి, డేట్ ఆఫ్ బర్త్లు కానీ ఇలా ఈ రేంజ్లో ఉంటే కనుక XML అప్రోచ్ వాడతాం. లేదు డేటా చాలా తక్కువ ఉంది ఓకే, సో ఈ రేంజ్లో మనం వాడేది ఏంటి అంటే జావా ఆబ్జెక్ట్ సీరియలైజేషన్. ఓకే, సో మన దగ్గర ఉన్న ఫస్ట్ నుంచి సెకండ్ యూనిట్లో ఉన్న కాన్సెప్ట్స్ అయితే ఇవే మొత్తం అన్ని కలుపుకొని. సో మనకి ఇక్కడితో సెకండ్ యూనిట్ అయిందన్నా. ఒకసారి మీకు ఈవినింగ్ లోపల ఒకసారి పీపీటీ మళ్ళీ షేర్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ మండే నుంచి ఎప్పుడు డిఎస్ క్లాస్ ఉంటే అప్పుడు